ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న 3 టీ20 సిరీస్లో భాగంగా మొదటి టీ20లో శ్రీలంకపై 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమిండియా. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.2 ఓవర్లలో 170 పరుగులకే ఆలౌట్ అయింది. టీమిండియా యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్ 40 పరుగులు చేయగా, శుభమన్ గిల్ 34 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 58 పరుగులు, రిషబ్ పంత్ 49 పరుగులతో రాణించి టీమిండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్. టీమిండియాలో చాలా అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు, వాళ్ళని ఎదుర్కోవడం చాలా కష్టమని అన్నాడు. టీమిండియాలో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, అలాగే రిషబ్ పంత్ చాలా అద్భుతమైన ఆటగాళ్లు, వాళ్ళని ఎదుర్కోవాలంటే చాలా కష్టమని బాబర్ ఆజమ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. అలాగే టీమిండియాలో అతను ఒక డేంజరస్ బ్యాట్స్మెన్. అతను ఎవరో కాదు, సూర్యకుమార్ యాదవ్. అతను కనుక క్రీజులో నిలదొక్కితే మాత్రం ఆకాశమే అద్దుగా చెలరేగిపోయి సిక్సర్ల వర్షం కురిపిస్తాడని అన్నాడు. అనంతరం టీమిండియా బౌలింగ్పై అలాగే బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్.